తెలంగాణ సంస్కృతి వారిని ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీస్ వారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ కలెక్టర్ నాకు తెలిసి ముట్టా డిపార్ట్మెంట్ నుండి మహిళా సోదరి వాళ్ళు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా అడ్వాన్స్ బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా మనకి ఏ కష్టం వచ్చినా కూడా మరి మరి భద్రకాళి దేవత హన్మకొండలే ఉన్నారు. ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా భద్రకాళి అమ్మవారి రూపంలో మన ఉద్యోగులందరికీ కూడా సహాయ సహకారాలు అందించినందుకు మరి అమ్మ మేడం గారు కూడా ఉన్నారు. అలాగే మన పెద్ద శాసనసభ్యులు కానీ మన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యురాలు అయినా అందరూ కూడా మరి ఉద్యోగుల సమస్యలు ఎప్పుడు కూడా మనం ఏ రోజు అయినా కూడా మరి వాళ్ళు ఈ సమయం అంటూ లేకుండా ఎప్పుడు కూడా ఎల్లవేళ మనకు అందుబాటులో ఉంటూ మన సమస్యలన్నీ తీరుస్తూ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ యొక్క కార్యక్రమానికి మా గౌరవ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ కలెక్టర్ గారు విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరి ఉద్యోగ సోదరులకు సోదరులకు మరి సంఘ సభ్యులకు అందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ఏర్పాటు చేసిన టీఎన్జిఓస్కి అందరికీ ధన్యవాదాలు. మరియు బతుకమ్మ దసరా ఉత్సవ శుభాకాంక్ష చిహ్నంగా వెలుగుతున్న బతుకమ్మ ఉత్సవాలను ఈరోజు మన ఉద్యోగులందరూ మన ఐడిఓసిలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమాన్ని టీఎన్జిఓస్ పక్షాన మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరి అందరికీ మరొకసారి హన్మకొండ టీఎన్జిఓస్ పక్షాన నా పక్షాన మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. జిల్లా అధికారులందరూ కూడా మరి ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్దేశించినా కూడా దాన్ని సక్సెస్ అయ్యే విధంగా మరి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి సమస్యలను కూడా మరి ప్రభుత్వం దృష్టికి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా ముగ్గురు కూడా మరి మాకు ఇండైరెక్ట్ గా ఉద్యోగులకు ఆత్మీయులు వాళ్ళు. మరి కనుక మా ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించినవి తప్పనిసరిగా నెరవేరే విధంగా వారి ప్రయత్నం కూడా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. అతను ఈ యొక్క బతుకమ్మ పైన ప్రపంచ దేశాల్లో తిరిగి అందరికీ సాటి చెప్తూ వచ్చి వారికి గిన్నిస్ అవార్డు కూడా దక్కడం, అది వరంగల్ మన నగరంలో కాకతీయుల కాలంలో బతుకమ్మ తల్లి సద్దుల బతుకమ్మ తల్లి జన్మించడం చాలా మనం అందరం కూడా అదృష్టవంతులుగా భావించాలి. బతుకమ్మ నాడి ఈ యొక్క ఉత్సవాన్ని గొప్పగా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మరొకసారి మన అందరి సోదరిమణులకు మన ఆడపడుచులందరికీ పేరు పేరున ఈ యొక్క బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బతుకమ్మ అనగానే యావత్ రాష్ట్రంలోనే వరంగల్కు ప్రత్యేకత ఉన్నది. ఆడపడుచులు తల్లిదండ్రుల ఊరికి పోవటానికి పిల్లలని కొత్త కొత్త చీరలు కొత్త కొత్త నగలు అన్ని వేసుకొని ఆ పుట్టిన ఊర్లలో వెళ్ళి, చిన్నప్పుడు నేను కూడా మా అమ్మతోటి వెళ్ళినా కాబట్టి ఇవన్నీ చూసినా కాబట్టి గుర్తుతో చెప్తున్నాను ఇవన్నీ కూడా. అదేవిధంగా దసరా తర్వాత దసరా కాగానే దీపావళి, ఈ నెల 20 రోజుల గ్యాప్లోనే ఇవన్నీ కూడా రావటం తెలంగాణలో అతిపెద్ద విధంగా గుర్తుండే విధంగా అందరం కూడా
తప్పకుండా ముందుకు ఇదే విధంగా సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భావించి పూలకి జనరల్గా అన్ని దేవుళ్ళకు మనం పూలతోటి మనం పూజిస్తాము, కానీ బతుకమ్మ అనేది పూలకే పూజ చేసడం అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రాముఖ్యమైన పండుగ కాబట్టి అందరూ కూడా ఈ పండుగను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకు. థ్యాంక్ యూ అనండి. హనంకొండ జిల్లా ఐడిఓసి కాంప్లెక్స్లో ఆర్గనైజ్ చేసుకున్న బతుకమ్మ సంబరాలకి విచ్చేసిన ఆనరబుల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి, స్థానిక ఎమ్మెల్యే నేని రాజేందర్ రెడ్డి గారికి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి, లోకల్ కార్పొరేటర్కి, ఏసీ రెవెన్యూ గారికి అండ్ సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిఆర్డిఓ సిఓ జెడ్పీ గారికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకొని వస్తున్నాను. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. బికాజ్ అన్ని డిపార్ట్మెంట్స్ పోటీ పడల్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళ బతుకమ్మలు రెడీ చేసుకొని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అందరూ విమెన్ ఎంప్లాయీస్, అలానే ఐ కెన్ సీ దట్ చాలామంది మేల్ ఎంప్లాయీస్ కూడా సపోర్ట్ కోసం వాళ్ళ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేసుకుంటూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ తెలంగాణ ట్రెడిషన్ ఏదైతే ఉందో మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చే జనరేషన్స్కి కూడా ఈ ట్రెడిషన్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఇది ఇంకా పెద్దగా చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ అనేది కోరుతున్నాము. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ ది ప్రోగ్రామ్. అందరికీ కూడా ఇంకొకసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక 2 రోజులైతే బతుకమ్మ సద్దుల బతుకమ్మ వస్తుంది. నా చిన్నప్పుడు నేను 8th క్లాస్లో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. నాన్నగారు ఫస్ట్ టైం మినిస్టర్ అయిండు. అప్పుడు బతుకమ్మ తీసుకెళ్లాలంటే కొన్ని ఫ్యామిలీస్ 10 లోపు ఫ్యామిలీస్ మాత్రమే హుస్సేన్ సాగర్ వరకు వెళ్తే మిగతా దారిన పోయే వాళ్ళందరూ చాలా విచిత్రంగా చూసేటోళ్ళు. ఏంది వీళ్ళు ఏం పట్టుకుపోతున్నారు, ఎవరు వీళ్ళు అన్నట్టు. అట్లాంటి అప్పుడు మాకు కూడా కొంచెం చిన్న పిల్లలం కాబట్టి కొంచెం ఎందుకు ఇంత వింత చూస్తున్నారు అన్న ఒక ఇబ్బంది ఉండేది. అట్లాంటి పరిస్థితి నుంచి ఇంత గొప్పగా ప్రతిరోజు ప్రతి 9 రోజులు వాడవాడన ఇట్లా అధికారికంగా కలెక్టర్ ఆఫీసులలో మిగతా మున్సిపల్ కార్పొరేషన్స్లలో ప్రతి చోట ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. ప్రభుత్వమే ముందుకొస్తూ ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నందుకు కూడా చాలా సంతోషం. చెరువుల పండుగ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు మనం చెరువులను ఎట్లా శుద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు మనం వాడుతున్న గునుగు పువ్వు, తంగేడు పువ్వులతోటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అట్లనే గౌరమ్మ అంటే పసుపు, ఇవన్నీ కూడా మనం నీళ్ళల్లో వేసుకొని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. వానలు పడ్డాక వచ్చే పండుగ కాబట్టి చెరువులో ఎటువంటి మలినాలు ఉన్నా క్లీన్ అయ్యేది. కాబట్టి ఎంతో గొప్ప చరిత్ర, ఎంతో గొప్ప విశిష్టత కలిగిన బతుకమ్మని ఈరోజు ఫస్ట్ టైం ఎంపీగా కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ మీ ముందు జరుపుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మరోసారి బతుకమ్మ ఉన్ను దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.